మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది. ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయింది. ప్రమాదం దాటికి బ్లాక్ బాక్స్ ఎగిరిపడింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా బ్లాక్ బాక్స్ పై భాగం ఎగిరిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో బ్లాక్ బాక్స్ విపరీతంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో డేటా రికవరీ చేయడం కష్టమని ఏఐఐబి భావిస్తోంది. తేడాలొస్తే డేటా మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. అడ్వాన్స్డ్ డేటా రికవరీ కోసం అమెరికాకే పంపించే యోచన చేస్తోంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది. ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయింది. ప్రమాదం దాటికి బ్లాక్ బాక్స్ ఎగిరిపడింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడగా బ్లాక్ బాక్స్ పై భాగం ఎగిరిపడినట్లుగా తెలుస్తోంది. మరి దీంతో బ్లాక్ బాక్స్ విపరీతంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. మరి భారత్ లో డేటా రికవరీ చేయడం కష్టమని ఏఐఐబి భావిస్తోంది. తేడాలొస్తే డేటా మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. అడ్వాన్స్డ్ డేటా రికవరీ కోసం అమెరికాకే పంపించే యోచన చేస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, అహ్మదాబాద్ లో ఇటు ఎయిర్ ఇండియా 171 విమానం కూలిపోయి దాదాపు విమానంలో ఉన్నటువంటి 241 మంది మరణించారు. మరి ఈ ప్రమాదం విమానం ఫ్లై అయిన కొద్ది క్షణాల్లోనే ఇది కుప్పకూలిపోయింది. మరి ఇంత మేర అంటే భారత విమాన ప్రమాదాల్లో ఇది ఒక మేజర్ యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంత మేర ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు విమానం ఎగిరిన కొద్ది క్షణాల్లోనే అది కింద పడిపోయింది, మరి ఇంత మీద ప్రాణ నష్టం జరిగింది, మరి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన బ్లాక్ బాక్స్ అంటే విమానంలో ఇది ఒక కీలకంగా ఉన్నటువంటి ఒక పరిణామం. మరి ఈ బ్లాక్ బాక్స్ లో సదరు సీనియర్ ఉన్నటువంటి ఆ పైలట్ మరి ఇటు ఏటీసీకి ఏం చెప్పదలుచుకున్నాడు, ఈ ప్రమాదం గల కారణాలు ఇంకేమైనా వివరించాడా, మరి ఆ సమయంలో విమానం ఎత్తేలా ఉంది, దాంట్లో విమానానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. మరి అలాంటి బ్లాక్ బాక్స్ మొత్తం ఈ విమాన ప్రమాదానికి మొత్తంగా కూడా ఆ దాటికి బ్లాక్ బాక్స్ విమానం ఎంత మేర మొత్తంగా కూడా కాలి బూడిదయిందో ఆ బ్లాక్ బాక్స్ కూడా దాదాపు ఆ విమాన ప్రమాదానికి కూడా ఆ బ్లాక్ బాక్స్ కూడా పూర్తిగా కాలిపోయినట్టు డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ అయితే కానీ అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అయితే ఒక స్పష్టత రాదు. మరి అలాంటి ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు భారత్లో దాదాపు విమానం కూలిపోయిన 28 గంటల తర్వాత బ్లాక్ బాక్స్ దొరికింది. దాంట్లో కీలక సమాచారం ఉంటుందని అందరు అధికారులు భావించారు. ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా కాస్త అంటే డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ను భారతదేశంలో డీకోడ్ చేయడానికి సాధ్యపడడం లేదు. మరి ఏమాత్రం దాన్ని ఇంకా ప్రయత్నించినా అది పూర్తిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డేటా అంతా కూడా చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని డీకోడ్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో దీనికి సంబంధించినటువంటి కార్యాలయంలోనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని అమెరికాకు పంపించాలంటే చాలా వరకు కూడా ఇప్పటికే డీజీసీ పర్మిషన్ అన్ని తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర సివిల్ ఏవియేషన్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ పర్మిషన్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ విమాన ప్రమాదంలో దాదాపు స్వదేశీయులతో పాటు విదేశీయులు చాలా మంది చనిపోయారు. అలాగే ఏ సంబంధం లేని అంటే విమాన ప్రమాదానికి సంబంధం లేని మెడికల్ 35 మంది వరకు కూడా చనిపోయారు. సో ఇంతటి విమాన ప్రమాదానికి గల కారణాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా చాలా సున్నితమైన అంశం. మరి దీన్ని అమెరికాకు పంపాలన్నప్పుడు చాలా వరకు కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. మరి ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి కొంచెం పడుతున్నట్టున్నారు. ఈ ప్రోటోకాల్స్ అన్ని క్లియర్ అయ్యాయి అని చెప్పేసి సంబంధిత శాఖల నుంచి ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఆ శాఖల నుంచి కూడా ఒక్కొక్క అధికారి చొప్పున ఈ బ్లాక్ బాక్స్ అమెరికాకు వెళ్లే క్రమంలో ఆ బ్లాక్ బాక్స్ తో పాటే ఉండాల్సినంత అవకాశం కూడా ఉంటుందన్నట్టుగా కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బ్లాక్ బాక్స్ కు సంబంధించినటువంటి రికవరీ కావాలంటే అమెరికాకు పంపాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కేంద్రం చూసుకోవడానికి పర్మిషన్ల కోసం ఇప్పటికీ ఇటు డీజీసీతో పాటు ఇటు సివిల్ ఏవియేషన్ పూర్తిగా కేంద్రం వైపు ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇంకా ఇంకొక అనుమతి వచ్చే వరకు అవకాశం ఉంటున్నారు. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ కూడా పూర్తి చేసేబట్టినారు. ఈ బ్లాక్ బాక్స్ డీకోడ్ అయితే కనుక ఖచ్చితంగా విమాన ప్రమాదానికి గల కారణాలు దాదాపు తెలిసే అవకాశం ఉంటుందంటగా కూడా తెలుస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.